ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. సో ఒక గ్రేట్ ఆపర్చునిటీ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్ప్లిట్ అయిన తర్వాత ఇది ఒక గోల్డెన్ వాల్యుయేషన్ చూసుకుంటే ఒక మంచి ఎంట్రీ ప్రైస్ అనే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇందులో ఈ స్టడీ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఎంతవరకు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి రిలయన్స్ ఇండస్ట్రీలో స్కోప్ ఉండొచ్చు అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రైసింగ్లో ఏదన్నా మనం దీనికి చెప్పచ్చా? యాక్చువల్గా ఇండియాలో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో ఎంటైర్ మార్కెట్లో కొంచెం లార్జ్ క్యాప్ అయి ఉండి సేఫ్టీగా స్టేబుల్ రిటర్న్స్ నెక్స్ట్ 2 yearsకి డబుల్ అయ్యే ఛాన్స్ ఉన్న ఏదైనా స్టాక్ పేరు చెప్పంటే మీరు గ్యారంటీకి ఇచ్చే స్టాక్ ఏంటంటే రిలయన్స్ ఒకటే అనమాట. రిలయన్స్ రీసెంట్గా సెల్సా వారి రిపోర్ట్ జనరేట్ చేశారండి అండ్ రిలయన్స్ వాల్యుయేషన్ రిపోర్ట్స్ని. వాళ్ళ ప్రకారం 2027 కల్లా ఇది 2186 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, 2186. కరెంట్ లైవ్ మార్కెట్లో ఉన్న ప్రైస్ ఎంత అంటే 1270 దాకా ఉంది. ఎస్, అంటే మంచి ఆల్ టైమ్ హై నుంచి 30% డిస్కౌంట్లో ఉంది. ఓకే, అంటే బిజినెస్ వర్టికల్స్ అన్ని కూడా టాప్ మోస్ట్ పర్ఫార్మెన్స్లో ఉన్నాయి. అంటే వాల్యుయేషన్ రిపోర్ట్ ప్రకారం కూడా అది ఇట్ ఈస్ ఎ డిజర్వ్ టు గో ఫర్ డబుల్ అనమాట. అందుకని నెక్స్ట్ 2 years కల్లా మన రిలయన్స్ దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే ఓకే సో మార్కెట్ ఇన్స్టెబిలిటీ ఉన్న ఈ టైంలో అండ్ నిఫ్టీ నెక్స్ట్ 2025లో కూడా సింగిల్ డిజిట్ వచ్చిందని గ్లోబల్ రిపోర్ట్స్ ప్రకారం ఉన్నాడు. ఈ టైంలో నీకు డబుల్ డిజిట్ కావాలి, రిటర్న్స్ కావాలి అనుకుంటే రిలయన్స్ ద సేఫెస్ట్ వర్టికల్స్ అనమాట. యాక్చువల్గా మార్కెట్ చాలా వరకు అంటే నెగ్లెక్ట్ చేస్తుందండి రిలయన్స్ అండి. అచ్చం ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్ వాల్యుయేషన్ ప్రకారమే దీని రేటు దగ్గరగా 1200 రూపీస్ దాకా ఉంటుంది. అంటే జియో వర్టికల్ ఉంది దీని దగ్గర, అది 640 రూపీస్ ఉంటుంది ఇంట్రెన్సిక్ వాల్యూ అదే. అంటే రిటైల్ ఉంది, అది ఒక 600 రూపీస్ దాకా ఉంటుంది. అంటే న్యూ ఎనర్జీ అయితే మార్కెట్ మర్చిపోయింది, రిలయన్స్ న్యూ ఎనర్జీలో లేదనుకుంటున్నారు వాళ్ళు. ఓకే, అసలు అదొక డివిజన్ ఉన్నట్టు కూడా చాలా మంది తెలియదండి. కరెక్ట్. ఎక్కువ మంది తెలిసి ఇండియాలో సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో వారి రెన్యూవల్ ఎనర్జీ, లేకపోతే ముద్ర సోలారు, లేకపోతే ఇండో సోలారు, లేదా ప్రీమియం ఎనర్జిటీస్, ఇలాంటి కంపెనీస్ పేరు చెప్పుకుంటారు, టాటా సోలార్ ఇలాంటి చెప్పుకుంటున్నారు. ఇండియా మొత్తం మీద 2027 కల్లా నెంబర్ 1 కంపెనీ రిలయన్స్ అండి సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ లో. వాళ్ళు ఎంత ప్లాన్ చేస్తున్నారంటే 28 GW ప్లాన్ చేస్తారండి, కొంచెం కాదు 20 GW పవర్ ప్రొడ్యూస్ రెడీ అవుతున్నారు వాళ్ళు. ఇంటిగ్రేటెడ్ సోలార్ గా అవును, ఒకలాంటి పెద్ద డిస్రప్షన్ అనేది క్రియేట్ చేయబోతుంది. ఎస్, అంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీలో ఇండియాస్ ద బిగ్గెస్ట్ అండ్ ఓన్లీ 1 కంపెనీ అంటే 2027 కల్లా ఇట్స్ రిలయన్స్. బట్ అన్ఫార్చునేట్లీ జనం ఏంటంటే చిన్న కంపెనీ జోలు వెళ్తున్నారు. కరెక్ట్, వెబ్ సోలార్ అని, లేకపోతే వారి రెన్యూవల్ ఎనర్జీ అని చెప్పేసి, లేకపోతే ప్రీమియం ఎనర్జీ చిన్న వాటితో వెళ్తున్నారు. ఆ ఇయర్లో యాక్చువల్ రిలయన్స్ గోయింగ్ టు బి నెంబర్ 1. వాళ్ళు ఏం చేసినా ఒక మాస్ అనమాట. వాళ్ళు ఊహించండి, రిటైల్ షోరూమ్స్ వాళ్ళు 19,000 ఇండియాలో. రిలయన్స్ రిటైల్ షోరూమ్స్ 19,000 అండి. అన్బిలీవబుల్. చూసారా, ఇలాంటి కైండ్ ఆఫ్ డీటెయిల్స్ ని చదవకపోతే వినకపోతే మీరు చెప్పే ఈ వీడియో కంపెనీ అనుకుంటాం వాళ్ళది. ఇట్స్ 19,000 రిటైల్ షోరూమ్స్. అది అంతగా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు అదే పనిగా. ఈవెన్ సోలార్ ఫ్యాక్టరీస్ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ లో 20 GW ఇప్పుడు దాకా ఏం ప్రొడ్యూస్ చేయట్లేదు. విత్ ఇన్ 2 years కల్లా ఆల్మోస్ట్ 28 GW, అంటే ఇండియాలో నెంబర్ 1 కంపెనీ అవుతుంది. అయితే మెగా ఐపీఓకి ఛాన్సెస్ తొందరగానే డెఫినెట్గా ఉంటుంది. సో ఈ టోటల్ వాల్యుయేషన్ ప్రకారం వీళ్ళ వర్త్ ఎంత అంటే 2186 అనమాట సెల్సా రిపోర్ట్ ప్రకారం. కాబట్టి చాలా డిస్కౌంట్లో ఉందండి మార్కెట్. ఈ కొత్త బిజినెస్ని డిస్కౌంట్ న్యూస్ పట్టించుకోవట్లేదు, అండ్ న్యూ ఎనర్జికల్ వర్టికల్స్ పట్టించుకోవట్లేదు. ఈ కంపెనీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని కూడా పట్టించుకోవట్లేదు. ఓకే, కాబట్టి ముందు రోజుల్లో ఈ స్టాక్ పర్ఫార్మెన్స్ బాగుండే ఛాన్స్ ఉంది. కాబట్టి లార్జ్ క్యాప్లో ఉండి సేఫ్ అండ్ సెక్యూర్గా నాకు మంచి రిటర్న్స్ రావాలి అనుకుంటే కనుక ఆల్ టైమ్ హై నుంచి 30% డిస్కౌంట్లో ట్రేడ్ అవుతున్న మన రిలయన్స్ మనం చక్కగా తీసుకోవచ్చు. ఎస్, వండర్ఫుల్ ఐడియా. ఎందుకంటే స్ప్లిట్ కంటే ముందు చూసుకుంటే 3,000 రూపీస్ పైన వరకు ఉన్న స్టాక్ కాస్త ఒక 30% డిస్కౌంట్ లో అవైలబుల్ ఉందంటే 30% ఐ థింక్ నిజంగా అంటున్నాను 10% 5% డిస్కౌంట్ ఉంటున్నాయి. మరి చూడండి, ఇది ఒక వన్ ఆఫ్ ది బ్లూ చిప్. అందుకే మన రీసెంట్ గా ఒక పెద్ద ఎక్స్పర్ట్ చెప్పారు, బ్రూయిజ్డ్ బ్లూ చిప్స్ అని చెప్పేసి. సో బ్రూయిజ్డ్ బ్లూ చిప్స్ ఇస్ నథింగ్ బట్ ఇలాంటి బ్లూ చిప్స్ ని అసలు నాలెడ్జ్ లేని వాళ్ళు
పట్టించుకోవట్లా. అవును, పట్టించుకోవట్లేదు. ఇవి ఒక వజ్రాలు లాంటివి అనమాట, అవును. పోర్ట్ఫోలియో ఉండాల్సినవి. ఉండాల్సింది కంపల్సరీ. అవును, వండర్ఫుల్. ఎందుకంటే న్యూ ఎనర్జీ వర్టికల్స్ లో ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ ఇది. చిన్న చిన్న Yes. కంపెనీలు జోలు వెళ్తున్నారు. టెలికామ్ లో ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ. అండ్ ఎన్ని యాప్స్ ఎంత ఇంటిగ్రేట్ అవుతున్నాయి కొత్త కొత్త యాప్స్ Yes. తోటి ఇది. అండ్ రిటైల్స్ లో అది హాట్ గా సెక్టర్ గ్రో అవుతుంది. ఆయిల్ లో ఇది నెంబర్ 1. ఇన్ని వర్టికల్స్ ఉన్న ఆయిల్ అండ్ గ్యాస్ లో అది వర్టికల్ అవుతుంది. అన్నిట్లో మూవ్ అవుతా ఉందండి గట్టిగా. వాళ్ళు ఈవెన్ రీసెంట్ గా ఎంటర్ అయిన ఈవెన్ మీడియాలో కూడా అంటే హార్ట్ డిస్నీస్ ఆర్ని మొత్తం కలిపేసి ఇండియాలో నెంబర్ 1 కంపెనీ తయారు చేసి పడేసింది. అంటే ఇప్పుడు మీడియాలో కూడా వీళ్ళే ఇండియాస్ నెంబర్ 1. ఓకే. ఇన్ఫాక్ట్ మనం చెప్పుకోవాల్సిన విషయం ఇంకొకటి కూడా ఉందండి. రిలయన్స్ ఇండస్ట్రీలో రీసెంట్ గానే ఆ ఏఐ చిప్ క్రియేట్ చేసిన అవును. ఎన్విడియా వాళ్ళతో కూడా దే ఆర్ హ్యావింగ్ అ వెరీ బిగ్ టైఅప్ అన్నమాట. ఎందుకంటే స్వయంగా ఆయన కంపెనీ సిఇఓ గారు ఇండియాకి వచ్చేసేసి మన ముఖేష్ అంబానీ గారితో కూర్చొని అవును. మీటింగ్ చేసి ఒప్పందాలు జరిగాయి. అవును, దాని గురించి కూడా ఇప్పటిదాకా డీల్ స్టేట్మెంట్ ఇంకా రాలేదు, బట్ ఇంటర్నల్ గా అవుతున్నాయి, చాలా అవుతున్నాయి. ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు కంప్లీట్లీ డిఫరెంట్ షేప్ క్రియేట్ చేయబోతుంది. డెఫినెట్గా. సో మరి అంటే రిలయన్స్ ఎన్విడియాతో ఒక ఐటీ లాంటి సెటప్ ఏదన్నా ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్ గా ఉంటాయి. ఎందుకంటే ఇండియాస్ నెంబర్ 1 ఐటీ ఎక్స్పర్ట్స్ నెంబర్ 1 అంటే టాటా వాళ్ళు. వాళ్ళు హార్డ్వేర్ లో దిగుతామని మనం అనుకున్నాం 4 years బ్యాక్ కదా. అనుకోలేదు. వాళ్ళ యాపిల్ కి మెయిన్ సప్లయర్ వాళ్ళు. చూసారా, వాళ్ళు యాపిల్ కి మెయిన్ సప్లయర్ గా మారారు. Wow. అండ్ 4G ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో స్టేక్ తీసుకున్నారు తేజస్ నెట్వర్క్ లో. Yes. ఓకే. Correct. అంటే ఇండియా మొత్తం ఫైబర్ నెట్వర్క్ వాళ్ళ ద్వారా వేస్తున్నారు, టాటా కమ్యూనికేషన్ ద్వారా. అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు హార్డ్వేర్ కంపెనీకి మారుతున్నారు. ఒక ఐబిఎం కనుక సర్వీస్ ప్రొవైడర్ లాగా ఉండగా ఎగ్జాక్ట్లీ అట్లా వీళ్ళు కూడా డెఫినెట్ గా. ఎందుకంటే జియో టెలికామ్ అనేది జస్ట్ నాట్ ఓన్లీ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ అండి, వాళ్ళు ఈవెన్ హార్డ్వేర్ ప్రొవైడర్స్ కూడా. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఫేస్బుక్ అండ్ గూగుల్ 2 పార్ట్నర్ గా ఉన్నారు, టెక్నాలజీ పార్ట్నర్ గా. డెఫినెట్ గా ఎన్విడియా వాళ్ళతోటి పెద్ద ఎత్తున ప్లాన్స్ ఉన్నాయి. మేబీ వాళ్ళ రిలయన్స్ డిజిటల్ చాలా పెద్ద రిటైల్ షోరూమ్ అండి. వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కోసం ఈవెన్ చిప్ ఆర్ట్ కూడా వాళ్ళు అయ్యి ఉండొచ్చు కూడా. దేర్ ఆర్ ఛాన్సెస్. సంథింగ్ వెరీ బిగ్ సీక్రెట్ గా నడుస్తుంది లోపల. అయితే 30% డిస్కౌంట్ ఉన్నప్పుడే కొంతము చాలా మంది ఆలోచించుకొని వాళ్ళ హోంవర్క్ చేసుకొని ఈ రిలయన్స్ గురించి ఆలోచించేసి చెప్తారు. అవును, ఎందుకంటే ఇక్కడ ఏంటంటే స్టాక్ పడుతుందనే కానీ ఇండియాలో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ పెరుగుతుంది రాను. అంటే ది రెస్పెక్టింగ్ ఏ లాట్ అనమాట దీని నుంచి. కాకపోతే రిలయన్స్ ఏంటంటే మాస్ ఏది చేసినా సరే చాలా మాస్, చాలా స్లోగా రెస్పాండ్ అవుతుంది మార్కెట్ కి. మిగతా వాటిలాగా అగ్రెసివ్ గా డీమెజర్ చేసుకుంటూ పోవటం అంటూ ఉండదు. ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఇన్ని సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్స్ మీద వాళ్ళు డీమెజర్ చేసింది ఒకే ఒక కంపెనీ అండి, ఫైనాన్స్, జియో ఫైనాన్స్ ఒకటే. అది కూడా ఇంకా ఫుల్ ప్లెజ్డ్ ఆపరేషన్ స్టార్ట్ అవ్వలేదు. బట్ డెఫినెట్ గా నెక్స్ట్ ఇయర్ మనం జియో ఐపీఓని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ నెక్స్ట్ ఇయర్ రిటైల్ ఐపీఓ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో 1 by 1 వస్తా ఉంటాయండి, బయట 1 by 1 వస్తా ఉంటుంది. లాట్స్ ఆఫ్ న్యూస్ ఇన్ స్టోర్ అన్నమాట. లాట్స్ ఆఫ్ స్టోర్. సో తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇవన్నీ కూడా. సో గ్రేట్ ఆపర్చునిటీ అండి, బాగా ఆలోచించుకోండి, టేక్ యూర్ డెసిషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైన్ వొలటిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవటం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.